అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. పిచ్చి అంటువ్యాధి అనే సంగతి నాకు తెలియదండి. పిచ్చి కుక్క కరిస్తే ర్యాబిస్ వ్యాధి వస్తుంది. వాడు తలగొట్టుకొని చచ్చిపోతాడు. వాడి వల్ల ఇంకొంతమందికి కూడా ఆ ర్యాబిస్ వ్యాధి అంటుకునే అవకాశం ఉంది అనేది అయితే నేను తెలుసుకున్నాను. ఇంకొక మార్గంలో కూడా పిచ్చి వచ్చే అవకాశం ఉంది. వంశపారంపర్యంగా ఎవరికైనా పిచ్చి ఉంటే వాళ్ళ యొక్క జీన్స్ ప్రకారం వస్తుంది అనేది నేను తెలుసుకున్న. కొంతమంది డాక్టర్లు అడిగితే చెప్పారు. ఒక మనిషికి పిచ్చి వస్తే అతను మాట్లాడితే దాన్ని అనుసరించి అందరికీ పిచ్చి పెట్టిపోద్ది అనే సంగతి అయితే నాకు తెలియదు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే సృష్టి చేశాడు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. దాని తర్వాత వైఎస్ఆర్సిపిలో ఉండేటటువంటి మేధావి వర్గం మొత్తం అద్భుతమైనటువంటి ఆవిష్కరణ ఇది. ఇంతకంటే ఆంధ్రప్రదేశ్కి సొల్యూషనే లేదు. జగనన్న ఏం చెప్పాడయ్యా అని చెప్పి ఇక భజన మొత్తం. దీన్ని బట్టి మాలాంటి వాళ్ళకి ఏమర్థమైందంటే మీది నిజంగా ఒక రాజకీయ పార్టీ కాదు. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కాలయాపన అంటే ఏదో చేసేసాడు, ఎంజాయ్ చేసేసాడు. తన ముఖ్యమంత్రి పదవిని అధికార దుర్వినియోగానికి ఉపయోగించేశాడు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. వెంటనే అమరావతి ప్రాంతంలోకి వెళ్ళాడు. ప్రజా దర్బార్ కూల్చేశాడు, ప్రజావేదిక కూల్చేశాడు, వచ్చి ఇంట్లో కూర్చున్నాడు. అసెంబ్లీ సమావేశాలకి ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్ళాడు, వచ్చాడు. అసలు ఏమి చూడాల. ఈ రాజధానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు అనేది కూడా ఈనాటికి జగన్మోహన్ రెడ్డి గారికి అస్సలు తెలియదు. స్పష్టంగా సిఆర్డిఏ చట్టాన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిధి ఏంటి అనేది అర్థమవుతుంది. కనీసం దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూడలేదు అంటే, పైగా దాన్ని రద్దు చేయడం కోసం విశ్వ ప్రయత్నం చేశాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పరిపాలన చేశాడో ఈ రాష్ట్రంలో. మచిలీపట్నం దగ్గర నుంచి కంచికచర్ల వరకు, హనుమాన్ జంక్షన్ నుంచి చిలకలూరిపేట వరకు, తెనాలి కూడా రాజధాని పరిధిలోకి వస్తుంది. దీనికి సంబంధించే సిఆర్డిఏ చట్టం తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు చెప్పారు కదా హైవేలు పక్కన అడక్క తిందామని, ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేశారు. అసెంబ్లీ అనేది మచిలీపట్నం దగ్గర వస్తుంది, హైకోర్టు గుంటూరులో వస్తుంది, సచివాలయం వచ్చేసి మంగళగిరి ప్రాంతంలో వస్తుంది. అవన్నీ ఇసిరేసినట్టుగా వస్తున్నాయి. అంటే నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన భూములు ఆడుకోవచ్చు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా. దాన్ని బట్టి వాళ్ళు అన్ని రకాలుగా ఆలోచన చేసి అసలే విజయవాడ అనేది క్రౌడ్, భయంకరంగా ట్రాఫిక్ జామ్స్ అయిపోతున్నాయి. గుంటూరు పరిస్థితి కూడా అంతే. ఇక్కడ ఏదన్నా ఒక కార్యాలయం పెడితే అక్కడుండే స్థానిక ప్రజలు కూడా ఇబ్బంది పడతారు. విజయవాడకి రాజధాని వస్తుంది అంటే సంబరాలు చేసుకునే వాళ్ళు కూడా ఆలోచనలో పడిపోవడానికి కారణం ఏంటంటే అసలే రెంట్లు ఎక్కువగా ఉన్నాయి. పైగా ఇక్కడికి అన్నీ వచ్చేస్తే భరించలేని పరిస్థితికి వచ్చేస్తాము. కాబట్టి ఇక్కడ రాజధాని వద్దు అని కొంతమంది కూడా వ్యతిరేకించారు విజయవాడ స్థానికులు. వీళ్ళందరి ఆలోచనలకు అనుగుణంగానే సపరేట్గా ఈ 2 నగరాలను అనుసంధానం చేస్తూ అమరావతి నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఇది రాజధాని చరిత్ర. మీరు మచిలీపట్నం బీచ్కి వెళ్తే అక్కడ గేట్వే ఆఫ్ అమరావతి అని ఒక పైలాన్ వేస్తున్నారు అక్కడ. ఇవన్నీ ఏమి తెలియదు. అంతెందుకు మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తాడు, నేను రాజధానిలోనే ఇల్లు కట్టుకున్నాను అంటాడు. అంటే అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కట్టుకున్నారో ఆయన పరాయి రాష్ట్రం వాడు అని చెప్పి ఎద్దేవా చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఎక్కడుంది? తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంగళగిరి నియోజకవర్గంలో హైవే నెంబర్ 16కి 150 మీటర్లు పక్కనుంది ఆయన ఇల్లు. అంటే ఏమని అర్థం? అది రాజధాని పరిధిలో ఉన్నట్టే కదా ఆల్రెడీ. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం మీకు ఉండబడలే? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది గుంటూరు వరకే. మీరు సిఆర్డిఏ చట్టం తీసుకొని చదివితే దాదాపుగా చిలకలూరుపేట దాకా వస్తుంది. తూర్పు వైపున సముద్ర తీరం వైపు వరకు వస్తుంది. కోస్టల్ కారిడార్ సాగరమాల ప్రాజెక్టు కింద
కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా, అంటే భారతదేశానికి రెండు వైపులా సముద్రానికి అంచున ఒక హైవే నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది. అందుకు సంబంధించి సర్వే జరుగుతుంది, కొన్ని చోట్ల నిర్మాణం కూడా జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ అక్కడ దాకా ఉంటుంది రాజధాని అనేది. ఏమీ తెలియదు, అతను ఏదో ఒక నోటుకు వచ్చి 4 మాటలు మాట్లాడేశాడు, ఇంకా దాన్ని తీసుకొని భజన. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ అమరావతి. అమరావతి ఎక్స్టెన్షన్ సిటీ. అమరావతి డెవలప్ అయితే గుంటూరు, విజయవాడ, అమరావతి ఈ 3 కలిపి ఒక మహానగరంగా అభివృద్ధి చెందుతాయి. మచిలీపట్నం ఆల్మోస్ట్ ఆల్ వచ్చేస్తుంది. ఇప్పుడు రాజ్భవన్ ఎక్కడుంది? విజయవాడలో ఉంది. ఇంతకుముందు మచిలీపట్నం అనేది కృష్ణా జిల్లాకి సంబంధించింది. కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్ మచిలీపట్నం. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాగా విడిపోయినాయి అనుకోండి. మరి తర్వాత వచ్చి తాత్కాలిక రాజధాని ఏంటి? విజయవాడే. వీటినన్నిటినీ పరిగణలోకి తీసుకునే కదా రాజధాని ప్రాంతాన్ని నిర్దేశించింది. ఇప్పుడు ఈయన వచ్చేంది కొత్తగా చెప్పేది మావి గన్ను, బోసడా గన్ను అని. అతనికి సరే మతి లేదనుకోండి, కనీసం మీరన్నా బయట తిరిగి అమరావతి ఎక్కడ ఉంది, దీని పరిధి ఎక్కడ వరకు ఉంది. రేపు అమరావతి అనేది ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ. అది అక్కడికి రైల్వే స్టేషన్ వెళ్తుంది, బస్ స్టాండ్ అక్కడికి వెళ్తుంది, విజయవాడలో క్రౌడ్ తగ్గించడం కోసంగా. తర్వాత వచ్చి ఎయిర్పోర్ట్ కూడా అక్కడే ఉండాల్సి వస్తుంది, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వస్తుంది, అత్యాధునికమైనటువంటి హాస్పిటల్స్ అక్కడికి వస్తాయి, విద్యా సంస్థలు వస్తాయి, ఐటీ కంపెనీలు వస్తాయి. తర్వాత వచ్చి పర్యాటక రంగంని అక్కడే డెవలప్ చేస్తున్నారు. రాజ్భవన్ అక్కడికి వెళ్తుంది. అమరావతి అనేది భవిష్యత్తులో చూడడానికి ఒక లేటెస్ట్ సిటీ లాగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఆ ప్రాంతం కనపడుతుంది. మొత్తం మీద విజయవాడ, గుంటూరు, దాదాపుగా తెనాలి వరకు, చిలకలూరుపేట వరకు, మచిలీపట్నం వరకు, హనుమాన్ జంక్షన్ వరకు, కంచికిచెర్ల వరకు, అదంతా కూడా రాజధాని ప్రాంతంలోనే కొన్ని ప్రదేశాలుగా. ఇప్పుడు మనం ఎట్లా హైదరాబాద్లో దిల్సుఖ్ నగరు ఇవన్నీ అంటుంటాం కదా, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్, ఇవన్నీ సేమ్ అదే విధంగా ఇవన్నీ తయారవుతాయి. ఆ పిచ్చోడు ఏదో చెప్పాడని మీరు కూడా పిచ్చి పెట్టిపోయి కొట్టుకుంటే మా లాంటి వాళ్ళు చేయగలిగింది ఏం లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.